కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సెక్యూరిటీ విషయంలో కూడా పట్టణంలో కొన్ని వర్గాల ప్రజలకు పట్టణంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయో భయభ్రాంతులు ఉన్నాయి. దాని నుంచి కందుకూరు పట్టణ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే విధంగా ఈ కందుకూరు పట్టణం ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో పోలీసు అధికారులని పిలిచి సమీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా పట్టణంలో సీసీ కెమెరాలు అన్ని ప్రాంతంలో పర్ఫెక్ట్గా ఉంటే ఈ క్రైమ్ పర్సెంటేజ్ తగ్గుతుందని చెప్పిన దానిలో భాగంగా పట్టణంలో ఉన్న డాక్టర్ సోదరులు కానీ, అలాగే పట్టణంలో ఉన్న వ్యాపార సోదరులు, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే డాక్టర్లు అందరూ కూడా కలిసి ఈ పట్టణాన్ని మంచి పట్టణంగా ముందుకు తీసుకోవాలని దానిలో భాగస్వాములై ఈరోజు డాక్టర్ సోదరులు ముందుకు వచ్చి ఈరోజు 3,80,000 రూపాయలు ఈ సీసీ కెమెరాలకు ఇవ్వడం చాలా సంతోషకరం. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం గ్రామానికి మంచి కార్యక్రమం చేసేటప్పుడు అందరూ కూడా అలా వచ్చి దాంట్లో చేస్తే దానికి ఆ సమస్య కూడా తొందరగా తీరవుతుంది. దాంట్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందని చెప్పి నేను ముందుకు వచ్చినందుకు డాక్టర్ సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడూ కూడా ఈ పట్టణంలో మంచి కార్యక్రమంలో మేము యువకుడుగా నన్ను అందరూ ఆదరించారు. తప్పకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఉంటే మీ సోదరుడిగా ఎంతో నాయకుడు ముందు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా సోదరులు తెలియజేసుకుంటూ దృష్ట్యా మన ఎమ్మెల్యే గారి యొక్క కోరిక మేరకు మేమందరం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో మా వంతుగా మేము సమాజానికి సేవ చేద్దామని తెలుపుతూనే ఈరోజు వారిని ఎమ్మెల్యే గారిని కలిసి సీఏ గారి సమక్షంలో మీకు ఇస్తున్నాం సార్. ధన్యవాదాలు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.